నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ టీడీపీ మహానాడు జరుగుతోంది. లైవ్ చూద్దాం. కన్నీటిని వాళ్ళందుకో మారామన్నా కడుపేదల జోలందుకో నీ త్యాగం గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి సోదరుడు ఎల్ రమణన్న గారు ఈరోజు మరి అధ్యక్ష ఉపన్యాసం చేయాల్సిందిగా వారిని సవినయంగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి బయట కూడా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది. ఉత్సాహవంతులు యువకులు ఇతరులకు ప్రాణదానం చేయడంలో ఒక గొప్ప లక్ష్యంతో రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా పాల్గొనాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరి పెద్దలు గౌరవనీయులు రమణన్న గారు మాట్లాడాల్సిందిగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం హలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి మహానాడు వేదికపై ఆశీనులైనటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభాపక్ష నేత సోదరులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్ కమిటీ కన్వీనర్, సెంట్రల్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులుగా పెద్దిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మోత్పల్లి నరసింహులు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పక్ష నేత మాజీ నేత గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ఓమాధవరెడ్డి గారు, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గరగపాటి మోహన్ రావు గారు, సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి గారు, సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధి గౌరవనీయులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, సెంట్రల్ కమిటీ సభ్యులు, డిసిప్లినరీ కమిటీ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు గౌరవనీయులు అరకెల్ నర్సారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శాసనసభ్యులు సోదరులు వెంకట వీరయ్య గారు, గౌరవనీయులు లక్ష్మణ్ నాయక్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యక్రమ నిర్వాహకులు సోదరిమణి మాజీ శాసనసభ్యురాలు సీతక్క గారు, శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, ఈగ మల్లేశం గారు, బుల్ల మల్లయ్య యాదవ్ గారు, బుచ్చిలింగం గారు, అమర్నాథ్ గారు, శ్రీ నరేందర్ రెడ్డి గారు, వేదికపైనటువంటి అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వేదికపై ఆశీనులైనటువంటి సహచర మిత్రులు, తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు గ్రామ అధ్యక్ష కార్యదర్శి మొదలు పెడితే పొలిట్ బ్యూరో సభ్యుల వరకు కూడా ఈ రోజు మనందరం ఈ వేదిక ప్రాంగణంలో ఉన్నాం.
ఆహ్వానితులందరికీ పత్రికా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో తొలి మహానాడు ఇవాళ మనందరం కూడా నిర్వహించుకుంటున్నాం. మన పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో, అండదండలతోని ఈనాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి. మీ అందరి సమక్షంలో 4 కోట్ల ప్రజల తెలంగాణ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అధ్యక్షోపన్యాసం వేసేటువంటి అరుదైన అవకాశం రావడం నా జీవితం ధన్యమైందిగా నేను భావిస్తున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిందే అణగారిన వర్గాల కొరకు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి కొరకు, బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలా, వాళ్ళ యొక్క పేదరిక నిర్మూలన చేయాలా, మౌలిక సదుపాయాలు